ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకలకు అటెండ్ కానున్నారు. సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెళకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తుంది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ స్కీముల్ని అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రైతుల ముఖాముఖిలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. వారి సూచనలు, సలహాలు తీసుకుని రానున్న 4 ఏళ్లలో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలు కూడా సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ, పాలమూరు ఎస్పీ జానకి సభా స్థలిని, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. భూత్పూర్, మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ నుంచి పిస్తా హౌస్ మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు ఏర్పాట్లు చేశారు. అలాగే అమిస్తాపూర్తో పాటు భూత్పూర్ దగ్గర సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ పాలమూరులో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకలకు అటెండ్ కానున్నారు. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతుల్ని పిలిపించి సాగులో మెళకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తుంది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రైతుల ముఖాముఖిలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. వారి సూచనలు, సలహాలు తీసుకుని రానున్న 4 ఏళ్లలో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వివరాలను కూడా సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ, పాలమూరు ఎస్పీ జానకి సభా స్థలిని, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాల్ని పరిశీలించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం టూర్ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. భూత్పూర్, మహబూబ్ నగర్ వెళ్లే వాహనాలను మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ నుంచి పిస్తా హౌస్ మీదుగా జడ్చర్ల వెళ్లేటట్లు ఏర్పాట్లు చేశారు. అలాగే అమిస్తాపూర్తో పాటు భూత్పూర్ దగ్గర సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.